నిబంధనల ప్రకారం ప్రతి గృహ వినియోగదారుడికి ఏడాదికి 1 లేదా 2 సిలిండర్లు కేంద్రం రాయితీపై అందిస్తుంది. చిన్న కుటుంబం ఉన్నవారు ఏడాదికి 8 నుంచి 9 మధ్య సిలిండర్లు వినియోగిస్తూ ఉంటారు. ఇదే అదునుగా కొన్ని ఏజెన్సీల డెలివరీ బాయ్స్ ఆయా కుటుంబాల వినియోగదారుడి నంబరు గుర్తుంచుకొని అక్రమంగా సిలిండర్లు నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీకు గ్యాస్ సిలిండర్ అవసరమైనప్పుడు మీ లిమిట్ అయిపోతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమస్య ఎదురు కాకుండా ఈ విషయంలో మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి అంటే, ఏడాదిలో మనం ఎంత గ్యాస్ వినియోగించామో హెచ్పి, ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్ సంస్థలు మనకిచ్చే బిల్లులో ఆ వివరాలను ముద్రిస్తాయి. ఆయా సంస్థలు మనకి రాయితీ ధరపై గృహ సిలిండర్లు పంపిణీ చేస్తాయి. సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత మన వద్దనున్న గ్యాస్ పుస్తకంలో ఆ వివరాలను నమోదు చేయాలి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియక నెగ్లెక్ట్ చేస్తూ నమోదు చేయటం లేదు. దీంతో మనం ఎన్ని సిలిండర్లు వాడుకున్నది తెలియటం లేదు. ఇందులో మోసాలు ఎలా జరుగుతాయి ఒక్కసారి చూస్తే, సాధారణంగా వినియోగదారుడు గ్యాస్ బుకింగ్ సమయంలో ఏజెన్సీ కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే బుకింగ్ కోడ్, అనంతరం ఓటీపీ, సిలిండర్కు చెల్లించాల్సిన ధర వంటి 3 సందేశాలు వారి సెల్ ఫోన్కు వస్తాయి. దీంతో మనకు గ్యాస్ బుక్ చేసుకున్నట్లు నిర్ధారణ జరుగుతుంది. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ వ్యక్తి ఇటువంటి బుకింగ్ చేయకుండానే తన ఫోన్కు బుకింగ్ కోడ్, ఓటీపీ, చెల్లించాల్సిన నగదుతో కూడిన సందేశాలు వచ్చాయి. వెంటనే సదరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆరా తీశాడు. తన ప్రమేయం లేకుండా గ్యాస్ ఎలా బుక్ అయిందని ప్రశ్నించాడు. ప్రతిసారి తన ఇంటికి సిలిండర్ తీసుకొచ్చే వ్యక్తే ఆ పని చేసినట్లుగా గుర్తించారు. డెలివరీ బాయ్ ఎల్లప్పుడూ ఒక్కరే అలవాటు కావడంతో అతడికి మన నెంబర్, ఏడాదిలో ఎన్ని రాయితీ సిలిండర్లు మనం వాడుతున్నాం అండ్ మన ఖాతాలో మిగులుతున్నాయి అన్న విషయం కూడా తెలుస్తుంది. దీంతో ఏజెన్సీ సిబ్బందితో కొమ్మక్కై ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తేలింది. మరి వీటిని ఎలా లెక్కిస్తారు అంటే, గృహ అవసర సిలిండర్లో 14.2 కిలోలు బరువున్న గ్యాస్ ఉంటుంది. ఏడాదికి 12 చొప్పున మొత్తం మనకు 170.4 కిలోల గ్యాస్ రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. దీనిని ఆయా సంస్థలు ఒక్కో రకంగా లెక్కిస్తాయి. హెచ్పి, భారత్ గ్యాస్ సంస్థలు సిలిండర్ల చొప్పున లెక్కిస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి మనం 2 సిలిండర్లు వాడుకుంటే బిల్లుపై 2/12 అని వేస్తారు. అయితే అంటే 5 వాడామనుకోండి, 5/12 అని వస్తుంది. ఇండియన్ ఆయిల్ సంస్థ వాడుకున్న గ్యాస్ బరువు రూపంలో చూపుతుంది. అంటే 2 సిలిండర్లు వాడుకుంటే బిల్లుపై 28.4 కేజీ బై 170.4 కేజీ అని వేస్తారు. వీటితో పాటు అత్యవసర, కస్టమర్ కేర్, గ్యాస్ లీకేజీ అవుతుంటే సాయం కోసం చేయాల్సిన ఫోన్ నెంబర్లు వంటి అదనపు సమాచారం కూడా ఉంటుంది. సో ఈసారి కనుక మీరు గ్యాస్ బుక్ చేసినప్పుడు బిల్పై ఈ విషయాలు చూడటం మర్చిపోకండి. ఓకే, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.